అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని చూసి మాకు భవిష్యత్తు ఉండదు, ఈ ప్రభుత్వం ఇలాగే అభివృద్ధి చేసుకుంటూ పోతే మాకు లైఫ్లు ఉండవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి ప్రేరేపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో నాయకుడు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం లేని పార్టీ. కులాలను రెచ్చగొట్టడము, మతాలను రెచ్చగొట్టడము, విద్వేషాలు క్రియేట్ చేయడము అదే పనిగా ఉంటుంది. కాబట్టి ప్రజలు 151 నుంచి 11 తీసుకొచ్చారు. ఇప్పటికైనా మీకు బుద్ధి వస్తుందని చెప్పేసి ప్రజలు చూస్తున్నారు. మీకు ఇంకా బుద్ధి రాదు, ఆ ఉన్న 11 కూడా లేకుండా చేయాలని చెప్పేసి ప్రజలు వాళ్ళు అనుకుంటా ఉన్నారు. పదే పదే కులం నుంచి మాట్లాడేవాళ్ళు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక కులం ఓటుతో మీరు ఎప్పుడు గెలవలేరు, మీకు కూడా భవిష్యత్తు ఉండదు. 24 గంటల కులం అంటుంటే మీ భవిష్యత్తు కూడా ఉండకుండా ఇతర కులాలు అందరూ కూడా గమనిస్తుంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకొని నిద్ర లేచిన దగ్గర నుంచి కులం అని మీటింగులు పెట్టి, లేకపోతే కులం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీదకి వెళ్ళిపోవడం కాదు. ఆయన ప్రతిసారి ఒకటే చెప్తారు, ప్రజాస్వామ్యంలో కులానికి విలువ లేదు, మంచి చెడు అవి రెండే చూస్తాం. ఎక్కడ చెడు ఉంటే, ఎక్కడ గోండాగిరి ఉంటే, ఎక్కడైతే దౌర్జన్యాలు ఉంటాయో, ఎక్కడైతే దుర్మార్గులు ఉంటారో వాళ్ళ గుండెల్లో నేను ఉంటాను అని చెప్పేసి పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. ఈ విషయాలు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక ప్రాంతానికో, లేకపోతే ఒక కులానికో, ఒక మతానికో చేయడానికి జరుగుతున్న ప్రయత్నం మాత్రం అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత చెప్పినా కూడా, లేకపోతే గతంలో మీరు చూస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా విమర్శలు చేసిన నాయకులు కానీ, లేకపోతే టార్గెట్గా మాట్లాడిన నాయకులు కానీ అందరు చిత్తుగా ఓడిపోయిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒక పేరు నాని లేస్తే కులమే, లేకపోతే ఒక అనిలు, లేకపోతే ఇంకొక కొడాలి నాని, లేకపోతే వంశీ, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, ఒక అంబటి రాంబాబు, ఒక రోజక్క, వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడబట్టే 151 నుంచి 11కి వచ్చారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే కొనసాగుతూ ఉంటే మీరు జీరో అవుతారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇవాళ లెక్కర మాఫియాలో ఇరుక్కుపోయి దాన్ని పక్కదారి పట్టించడానికి ఇలాంటి కులం మీటింగుల గురించి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, మీరు ఎన్ని చేసినా కూడా లెక్క నుంచి మీరు బయటకు రాలేరు. మీ జీవితకాలం అది ఉంటుందన్న విషయాన్ని కూడా, మీరు చేసిన మాఫియా ఎక్కడికి పోదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు టచ్ చేయాలనుకుంటే చాలా కష్టం మీకు. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన టచ్ చేసే మీరు 11కి వచ్చారు. మళ్ళీ భవిష్యత్తులో అవి కూడా లేకుండా పోతాయన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని పదే విమర్శిస్తే నేను గొప్ప అయిపోతానని చెప్పేసి కొంతమంది నాయకులు ఏదో అనుకుంటూ ఉన్నారు. యూత్ అంతా గమనిస్తూ ఉంది, ప్రజలంతా కూడా గమనిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉంటారు. మీరు 10 సార్లు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మేము 20 సార్లు విమర్శలు చేస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మతాలు ఇంకా రెండోదే ఉండదు, అన్ని కులాలను విడదీయడమే, లేకపోతే మతాల మధ్య చిచ్చుపెట్టడం, ఈ రెండు తప్ప ఆ పార్టీకి ఒక సిద్ధాంతం లేకుండా అయిపోయింది. ఏదైనా ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఓ బీజేపీ ఉంటే ఒక సిద్ధాంతం ఉంటుంది, లేకపోతే సిపిఐ ఒక సిద్ధాంతంతో పనిచేస్తాయి. ఏ సిద్ధాంతం లేకుండా కులం ఒక సిద్ధాంతము, మతం ఒక సిద్ధాంతం పెట్టుకొని కాలం గడుపుకుంటున్నటువంటి పార్టీ అది. ప్రజాస్వామ్యంలో అస్సలు విలువలు లేకుండా ఉన్నటువంటి పార్టీ ఏది ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం లేని పార్టీ ఏముందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక వ్యక్తి భజన తప్ప అంతర్గత ప్రజాస్వామ్యం అన్నది ఆ పార్టీలో లేదు.
ఒక వ్యక్తికి మేము నుంచి ఇంకెవరు కూడా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి కానీ లేకపోతే ఇంక మాట్లాడే పరిస్థితులు కానీ ఏవి కూడా ఆ పార్టీలో ఉండవన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు ప్రజాస్వామ్యం లేని పార్టీ ఉందంటే అది వైసీపీ అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే విమర్శలు చేయడము, ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, నేను ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ ఒక ప్రాంతానికి కానీ నేను ఉండను, నా వాదం ఒకటే జాతీయవాదం, నా వాదం ఒకటే, ప్రజలందరూ ఒకటే నా దృష్టిలో, అన్ని మతాలు ఒకటే నా దృష్టిలో అని చెప్పేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాళ్ళు, అది ఏ కులమైనా ఒకటే తప్పును తప్పుగా చూపించాలి, ఏ మతమైనా ఒకటే తప్పును తప్పుగా చూపించాలి అని ఆయన పదే పదే చెప్తుంటే ఎక్కడన్నా ఏ చిన్న ఇష్యూ జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు కులము, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కులము. మీరు ఇలాగ ఒక కులంతో ఎవరైనా గెలుస్తారండి? ప్రజాస్వామ్యంలో కులానికి విలువ ఉందా? ప్రజాస్వామ్యంలో ఓటుకు మాత్రమే విలువ ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చేతులు కట్టుకొని ఉంటారనుకుంటే మాత్రం చాలా పొరపాటు. జగన్ గారు ఏదో చేస్తారు, నేనేదో రాబోతుంది, మా పార్టీ వస్తుంది, ఏదో ఊహల్లో ఉన్నారు. 11ని 1 అవ్వకుండా కాపాడుకునే ప్రయత్నం మాత్రం చేయండి తప్ప మీరేదో ఊహల్లో మాత్రం వివరించొద్దనే విషయం తెలియజేస్తూ ఉన్నాం. అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, ఈ ప్రాంతంలో ఒక్క సీటు కూడా రాదు. మీరు ఎలాగుంటే రాష్ట్రం అంతా తిరిగినా ఒక సీటు కూడా రాదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీ మీద విశ్వాసం కానీ మీ మీద ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని కానీ ఎవరు కూడా అనుకునే పరిస్థితులు లేరనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒక విశాఖపట్నం తీసుకోండి, ఒక పక్క ఆర్సెల్ మిట్టల్ కంపెనీ, మరో పక్క 30 సాఫ్ట్వేర్ కంపెనీలు, మరో పక్క మెట్రో రాబోతూ ఉంది, మరో పక్క ఒక 15 రోడ్లు అద్భుతంగా విశాఖపట్నం రూపురేఖలు మారబోతూ ఉన్నాయి, మరో పక్క ఎయిర్పోర్టు అత్తాలు ఓపెన్ అవబోతూ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా రోడ్లు కానీ ఎలా హ్యాపీగా ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటే వీటన్నీ చూసి ఓర్చుకోలేక దుర్మార్గమైన ఆలోచనలతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొకటి కాదు. మా పవన్ కళ్యాణ్ నచ్చినా నచ్చకపోయినా కులం లేదు, మతం లేదు, తప్పు ఎక్కడ జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఎవరు ఏ మతం లేదు, కొంతమంది మతం అంటారు, ఒకమంది కులం అంటారు, ఎవరికి పడితే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని శుభ్రంగా ఉంటే మొన్న వచ్చిన ఓట్లలో సగం సీట్లైనా వస్తాయన్న విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు మీ పార్టీ సిద్ధాంతాలు కానీ మీరు కానీ ఏమి లేవన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా దేశం గెలవదు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా గోండాగిరిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు అది అలవాటు అయిపోయింది. గోండాయుధం చేయడం, ల్యాండ్ మాఫియాలు చేయడం, కబ్జాలు చేయడం, లేకపోతే దౌర్జన్యాలు చేయడం అలవాటు అయిపోయి అందరూ అలాగే ఉంటారని చెప్పేసి ఆ బురదంతా పవన్ కళ్యాణ్ గారి మీద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది. లేకపోతే అదే రీతిలో మేము కూడా స్పందిస్తాం, అదే రీతిలో మీకు బుద్ధి చెప్పడానికి కూడా వెనుకాడం అన్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి బ్రదర్, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న నాయకుడు, ఒక ప్రాంతం కాదు. ఇవాళ జాతీయ స్థాయిలో ఇవాళ మోడీ గారు కానీ లేకపోతే జాతీయ నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రానికి రావాలి, ప్రచారం చేయాలి, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రానికి ఒక్కసారైనా పంపించండి అని చెప్పేసి బ్రతిమలాడుకుంటున్నటువంటి ఈ రోజుల్లో ఆయన ఎక్కడి నుంచైనా పోటీ చేయగల సత్తా ఉన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన పులివెందల నుంచి బయటకు రాలేడు. ఒకసారి వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చింది, ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. అందుకని జీవితంలో పులివెంద నుంచి బయటకు రాడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచైనా పోటీ చేయగల దమ్మున్న నాయకుడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.